హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కావు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. మన వీడియోస్ కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకు మాత్రమే. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడి ముద్దు పార్ట్ 57ని తీసుకొచ్చేసాము. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఏ కొంచెం తింటున్నావానే? తింటున్నా అండి. ఎన్నిసార్లు అడుగుతావు? ఫ్రెష్గా కట్ చేసింది లివర్ పక్కకు పెట్టమన్నా, తీసుకొస్తా. మంచిగా దగ్గరికి ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిను, ఎవరికి పెట్టకది. ఇప్పుడు నీకు ఐరన్ మస్తు ఇంపార్టెంట్. బ్లడ్ లాస్ బాగా అవుతుంది ఇప్పుడు. అయింది కదా? అయింది. రెస్ట్ తీసుకో. అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఓకు, అటు ఇటు తిరగకు. మాలతి వాళ్ళ ఇంటికి అస్సలకే ఓకు. ఎక్కడికి పోతలేను. అలతి వాళ్ళ ఇల్లు ఎంత దూరం ఉంది? ఇక్కడనే కదా పక్కకి. నేను చెప్పింది విను, అర్థమైందా? ఏమైందండి మీకు? అంత కొత్త బిహేవ్ చేస్తున్నారా? ఇంతకుముందు ఇట్లా అస్సలు బిహేవ్ చేయకపోయేటన్వి. నేను నీకు ఎప్పుడైనా ఏం చెప్తానే, బయటకు ఎటు ఓకు, ఎవరింటికి ఓకు అని. నాకు ఇష్టం లేదని తెలుసు కదా. నువ్వు ఇంట్లోనే ఉండాలి, నన్ను చూసుకోవాలి, అంతే. ఎక్కడికంటే అక్కడికి నేను తిప్పుతా కదా నిన్ను. హనీమూన్కి కూడా పోయొచ్చినాం. నేను అట్లా అంటలేనండి, ఒక్కదానికే బోర్ కొడుతుంది కదా. నేను ఉండంగా నీకు బోరు కొడుతుందా? నువ్వు ఉన్నప్పుడు అంటలేనండి, నువ్వెప్పుడు ఉంటావా ఇంట్లోనే? అట్లా బయటకు పోయి కొంచెం అత్తమ్మతోటి, నా ఫ్రెండ్ తోటి మాట్లాడితే రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఇన్ని రోజులు పోయినావు కదా, ఇప్పుడు వద్దు. వద్దంటే వద్దు. కావాలంటే రోజు అమ్మని ఒక గంట సేపు వచ్చిపోమంట. అవసరం లేదు, ఎట్లయినా వస్తుంది అత్తమ్మ, అమ్మమ్మ కూడా వస్తుంది. మరి ఇంకేమైంది? మూన్నగాడు కూడా వచ్చి గలగల మాట్లాడుతూనే ఉంటాడు, ఆ ధీరజ్ వస్తూనే ఉంటాడు. ఇంకేం కావాలి నీకు? ఏం బోరు కొడుతుంది? కావాలంటే నీ దోస్తునే ఇక్కడికి రమ్మను ఫోన్ చేసి. ఆ బీడీలు అవి ఇవి ఏముంటాయి ఇక్కడనే వేసుకోమను. అంటే ఇప్పుడు నేను బయటకు పోతే ఏమవుతుంది అనుకుంటున్నావు? నాకేమన్నా అవుతుందని భయపడుతున్నావా? అట్లనే అనుకో. నీకు చిన్న చీమ కుట్టినా నేను తట్టుకోలేను. అట్లనే చూసుకుంటున్నావు కదా నన్ను, ఒక గాజు బొమ్మ లెక్క. పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు ఏ కష్టం రానియలేవు. కానీ ఇది ఒకటే, ఎటు పోవద్దంటావు. సరే, నీకోసం ఆ మాత్రం చేయలేనా? అరవింద్, నీకు నేనంటే ఇష్టమే కదా? ఎన్నిసార్లు అడుగుతావే? నువ్వు ఎన్నిసార్లు అడిగినా, ఎప్పుడు అడిగినా, ఎక్కడ అడిగినా నువ్వంటే నాకు ప్రాణం. ఈ ప్రేమ ఇప్పటికీ ఇట్లనే ఉంటుంది. అది లేదంటే నేను ప్రాణాలతో లేనని అర్థం చేసుకో. ఇట్లాంటి మాటలు మాట్లాడకు. ఒకటి అడుగుతూ చెప్తావా? చెప్పు. పిల్లలు ఇప్పుడే అద్దని మాత్రం అనద్దు. ప్రాపర్టీ అయితే ఎంత తొందర వీలైతే అంత తొందర తీసేయించుడే. నీకు తొందర తీసేయించి నువ్వు తొందర ప్రెగ్నెంట్ అయితే నేను కొంచెం ప్రశాంతంగా ఉంటా. ఎందుకంత తొందర పడుతున్నావు నాకు చెప్పు. ఇన్ని రోజులు ఏం అనలేదు దాని గురించి. 2-3 ఏళ్ళు అన్నా. ఖచ్చితంగా 2-3 ఏళ్ళని ఎప్పుడు చెప్పింది? అంటే అట్లా చెప్పలేవు కానీ ఎందుకు ఇట్లా ఇప్పుడే అర్జెంటుగా కావాలని ఎందుకు అంటున్నావు చెప్పు? ప్రెగ్నెన్సీ, పిల్లలు ఇవన్నీ అయితే నేను వాటితోనే బిజీగా ఉంటాననుకుంటున్నావా? అంటే ఏంటి దాని అర్థం? నువ్వేమంటున్నావో నాకు అర్థమైతే లేదు. సరే, ఈ ప్రశ్నకైతే సూటిగా సమాధానం చెప్పు. ఏం ప్రశ్న లేని ప్రశ్నలు పాడుగాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఒకటి అడుగుతా, 2 అడుగుతా అంటావు, ప్రశ్నలు అంటావు, ఏందో అడుగు. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏం సీరియస్ అయినా? ఇంత నవ్వుకుంటూ మాట్లాడుతున్నా, సీరియస్ అంటావేందే? నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర. అడిగేది ఉంటే అడుగు వెంటనే. మేఘన ఫొటోస్ నీ దగ్గర ఎందుకున్నాయి? మేఘన ఫొటోసా? ఎక్కడ చూసినావు? అదంతా నీకెందుకు? నువ్వు సూటిగా సమాధానం చెప్తానన్నావు కదా. మేఘన ఫొటోస్ నీ దగ్గర ఎందుకున్నాయి చెప్పు. ఏందే పోలీస్ ఇంటరాగేషన్ చేసినట్టు చేస్తున్నావు? అంతే, అడుగుతున్నాను చెప్పు. చెప్పండి అని కూడా అంటలేదు. గంత కోపం ఎందుకు వస్తుంది నీకు నా మీద? పరాయి ఆడపిల్ల ఫొటోస్ నీ దగ్గరుంటే కోపం రాక ఇంకేమొస్తుంది?
పరాయి ఆడపిల్లనా? మేఘన నా చెల్లి అన్నావు కదా, ఇప్పుడు పరాయి ఆడపిల్ల అయిపోయిందా? తను నాకు చెల్లి, మీకేం అవసరం తన గురించి? సరే, మరి సాక్షి సంతకం నన్నెందుకు పెట్టమన్నవే? నేనెందుకు మరి? అవన్నీ తర్వాత, నువ్వు ముందు ఆన్సర్ చెయ్యి. మేఘన ఫొటోస్ నీ దగ్గర ఎందుకున్నాయి? పిచ్చిదానా, వాళ్ళ రిజిస్టర్ మ్యారేజ్ కోసం తీసుకొచ్చి పెట్టినా. ఇప్పుడు ఎప్పుడో రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తా అన్నాడు కదా వాళ్ళ నాన్న. ఫోన్ చేసి నాతోటే మాట్లాడిండు డైరెక్ట్గా. రిజిస్టర్ మ్యారేజ్ కోసం ఫొటోస్ తెచ్చినావా? అవి ఎక్కడివి నీకు ఫొటోస్? వాళ్ళ నాన్ననే పంపించిండే. ధీరజ్ వాళ్ళ నాన్న రిజిస్టర్ మ్యారేజ్ కోసం అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు నాకు. వాళ్ళ నాన్నకి ఎక్కడివి ఈ ఫొటోస్? అసలు అతను ఇక్కడ ఉండనే ఉండడు కదా. అతనికి ఎక్కడి పోయిందే? అతడు ఇక్కడికి రాకపోతే ఫొటోస్ దొరకడు కష్టమా? అలా కొడుకు పంపించుంటాడు ఆయనకు, ఆయన నాకు పంపించిండు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మేఘన ఫోటోలు ధీరజ్ దగ్గర ఉండయా? ఆయన వాళ్ళ నాన్నకు పంపించినట్టున్నాడు. ఆయన నాకు పంపిస్తే నేను అడిగించుకొని వచ్చిన. నువ్వు గడిగించుకొని వచ్చినావా? అదే సాఫ్ట్ కాపీ పంపించిండు, కడిగించుకొని వచ్చిన. అయిపోయినా ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? నీ డౌట్లు పాడుగాను. నాకు నువ్వు ఉండగా వేరే అమ్మాయిల ఆలోచన కూడా రాదు, అర్థమైందా? అనుమానిస్తున్నావా నీ నన్ను? డౌట్ క్లారిఫై చేసుకున్నా అంతే. సరే, నేను అట్లా పోయి లివర్ తీసుకొని వస్తా, కొంచెం కీమా కూడా తీసుకొస్తా, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు అవన్నీ తినాలని లేదు. తినాలని ఉన్నా లేకున్నా తినాల్సిందే. నేను వచ్చేసరికి రెస్ట్ తీసుకో, తినేసి నేను వెళ్తాను, పనుంది. దూరం వెళ్ళాలా? దూరమేం లేదు, సాయంత్రం వరకు వచ్చేస్తా. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా రెస్ట్ తీసుకో. ఏమంటున్నా? ఉమ్. తప్పు చేస్తున్నావు అరవింద్, నన్ను మోసం చేస్తున్నావు కదూ. అసలు అతను ఇక్కడికి రాని లేదు. అతనికి ఆ ఫొటోస్ ఎక్కడివంటే ధీరజ్ పంపించాడంటున్నావు. మేఘన బ్లాక్ డ్రెస్ అదే రోజు వేసుకుంది, తను వెళ్ళే రోజు. అసలు ధీరజ్ తనని కలిశాడా అప్పుడు? ధీరజ్ పంచాయతీలోనే ఉన్నాడు కదా, నేనే ఉన్నాను అక్కడ. స్వయంగా మేఘనని నేనే పంపించాను. నీకు తప్ప ఇంకెవరికి దొరికే ఛాన్సే లేదు. ధీరజ్ ఎందుకు పంపిస్తాడు ఆ ఫొటోస్? అతని నాన్న పంపించాడని అబద్ధం చెప్తున్నావు కదూ. ఇంకా నన్ను ప్రెగ్నెంట్ కావాలని ఫోర్స్ చేస్తున్నావు. ప్రెగ్నెంట్ అయితే నేను ఈ పనిలో బిజీగా ఉంటానని కదూ. నువ్వేం చేసినా నేను పట్టించుకోనని కదూ. మనసంతా గందరగోళంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అరవింద్? అసలు నాకు ఇంతకుముందు ఎప్పుడు ఇలా అనిపించలేదు. అరవింద్ని చూస్తే ఏ రోజైతే నేను ఆ మాయ ఉండే ప్లేస్కి వెళ్ళానో, కళ్ళు సెంటర్ దగ్గరికి, అప్పటి నుంచి నన్ను కోపడుతూనే ఉన్నావు. ఇంతవరకు నాతో ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు. అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎందుకు వచ్చింది నా మీద? ఏదో భయపడుతున్నాడు, నన్ను ఊరికే కసురుకుంటున్నాడు. బయటికి వెళ్తానంటే నమ్మట్లేదు. నిన్న రాజు వస్తే కూడా మాట్లాడొద్దంటున్నాడు. నా మీద ప్రేమ ఎక్కువ ఉండి అలా చేస్తున్నాడా? నేనంటే బాగా పొసెసివ్నెస్ వచ్చిందా? అలా అయితే మంచిదే, కానీ మేఘన ఫొటోస్ ఏంటి? ధీరజ్ని అడుగుతాను. అరవింద్ వీళ్ళ నాన్నతో మాట్లాడుతున్నట్టు ధీరజ్కి తెలుసా అసలు? ఏం చేస్తున్నావు అరవింద్? నాకేం అర్థం అవ్వట్లేదు. ఫొటోస్ ఎక్కడివని అడిగితే ఓహన్లో కాస్త కూడా బెరుకులేదు. తెగిస్తున్నావా? లేకపోతే ఎందుకు? నా మనసు నిన్నెందుకు నమ్మట్లేదు? ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. నా మైండే నన్ను మోసం చేస్తోందా నీ గురించి తప్పుగా ఆలోచిస్తూ? హలో వాణి, చెప్పే. ఏంట్రా సీను, నిన్నటి నుంచి ఫోన్ చేస్తే బిజీ బిజీ అని మెసేజ్ పెడుతున్నా, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇప్పుడు లిఫ్ట్ చేసినా కదనే, చెప్పు. నిన్న పెద్దనాన్న వచ్చిండ్రా, ధీరజ్ వాళ్ళ నాన్న. అవునా, సరే. ఎంత హ్యాపీగా ఉందో తెలుసారా నాకు. ఆ, ఎందుకురా అంత డల్గా మాట్లాడుతున్నావు? మీ పెద్ద నాన్న వస్తే నేనేం చేయన్నే, నాకెందుకు చెప్తున్నావు? ఏమైందిరా? ఏం బిజీగా ఉన్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. ఏం లేదే, మా మామయ్యకు చిన్న యాక్సిడెంట్ అయింది. మీ మామయ్యక అంటే అత్తయ్య వాళ్ళ తమ్ముడు? ఆ, మొన్న ఎప్పుడు వచ్చాడన్నావు కదా, ఎక్కడైంది? ఇక్కడనే మా ఊర్లో. అయ్యో, అతను ఇంకా వెళ్ళలేదా? పోలేడే, కొన్ని రోజులు ఉంటా అని వచ్చిండు. పాపం యాక్సిడెంట్ అయింది. అయ్యో, ఏమైందిరా? బానే ఉన్నాడా?
ఫ్రాక్చర్స్ అయినాయి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్. మల్టిపుల్ ఫ్రాక్చర్సా? అయ్యో పాపం. మంచి హాస్పిటల్లో చూపించారా? చూపించినాం, సర్జరీలు కూడా అయినాయి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇక హాస్పిటల్కి ఇంటికి తిరుగుతా ఉన్నా, టెన్షన్గా. అయ్యో సారీరా, నాకు తెలియక నేను సతాయిస్తున్నానా? సరేలే, నీకు తెలియదు కదా. ఏమైనా వెహికల్ గుర్తిందారా? కాదు. సరేనే. సరేరా, అప్పుడప్పుడు మెసేజ్కి రిప్లై ఇవ్వు. సరే. నీకు టైం దొరికినప్పుడు ఫోన్ చెయ్యి. సరే, బాయ్. బాయ్ రా. ఈ ఊర్లో ఓడిగొట్టి పాడేయండి మా మామను. అసలు ఈ ఊర్లో ఎవరికి తెలుసు మా మామ? ఎవరికి తెలియదు. తెలిసినా కొట్టాల్సిన అవసరం ఏమున్నది? అసలు ఇంతకుముందు కూడా గిట్ల ఎవరన్నా నచ్చి కొట్టుడు చేసుడు గిసొంటి ఏం కాలే ఊర్లో. ఏదో కథ ఉన్నది కానీ సిటీలోనే ఏదో గెలికొచ్చినట్టున్నాడు, వాళ్ళు ఏదో చేసినట్టున్నారు. అరే సీను, ఏమైందిరా? రోడ్డు మీద నిల్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఎటు పోతున్నావు? ఏం లేదురా, హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కా? ఏమైంది? మా మామ లేడారా? మొన్న వచ్చిండు షాప్కి. మామకు బాగా దెబ్బలు తాకినాయిరా, హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. అయ్యో, ఎట్లున్నాడురా ఇప్పుడు? ఇప్పుడు మంచిగానే ఉన్నాడు. బొక్కలు బాగా ఇరిగిన ఏడబడతాడా. ఏంది, బొక్కలు ఎరిగినాయా? ఏమైంది అసలు? ఏం చెప్పుర్రా వారి, చెప్పుకుంటే ఇజ్జత్ పోయేటట్టున్నది. గానే మా వదిన వాళ్ళ క్లాస్మేట్ కదరా? ఆవు, మీ వదిన ఎంట వాడతా అంటా నీ వాళ్ళని ఏమన్నా వేసిండ్రు ఏంది? ఎంట వాడు కాదు కానీ ఏమో ఏం చేసిండో ఏమో. ఇప్పుడు గవాన్ని ఎందుకురా? వదిన క్లాస్మేట్ అంటే గవాన్ని ఎందుకురా అంటావేంద్రా? ఈ ఊర్లో గసంటి మాట్లాడొద్దురా. క్లాస్మేటు అది ఇది అంటే ఏందో అనుకుంటారు, ఏడుదాకానో పోతారు ఎవరన్నా నింటే. నువ్వు అన్నది కరెక్టే కానీ అయినా ఇప్పుడు గాముచ్చట ఎందుకు? ఈడెవరున్నారు కానీ మనం ఇద్దరమేనా? అద్దురా వారి. సరే, ఇంతకు ఏమైంది? ఏం లేదురా, ఇది ఎవరో కొట్టినట్టే అనిపిస్తుంది. కొట్టినట్టు అనిపిస్తుందా? అంటే చాయ్ తాగడానికి పోదామన్నారా. నేను ధీరజన్నతోటి మాట్లాడుకుంటా ఈటే ఉన్నా. మామ టీ షాప్ దగ్గరకు పోయిండు. నేను ఆడదాకా పోయేసరికి కింద పడున్నాడు దెబ్బలతోటి. మరి ఆ దెబ్బలు ఎట్లా తాకినాయో మరేందో ఏమో అన్నట్టు అనిపించింది కానీ నాకు అంత గుర్తులేదు టెన్షన్లా. అయ్యో, ఏమైందో అడగవారింటనే. అడిగినరా ఏమైందే మామ అని. మొత్తం కాళ్ళు చేతులు మలుసుకపోయి ఉన్నాయి, మొత్తుకున్నాడు. అయ్యో, నాకు ఆ టెన్షన్లో అసలు ఏం గుర్తులేదు, ఏం మాట్లాడిండో ఏమన్నాడో. పోంతి, ఆయన చెప్పాడా మెల్లగా? ప్రాణాలకైతే ఏం ప్రమాదం లేదు కదా? లేదు, సర్జరీలే బాగా అయినాయి. ఏడబడతాడు ఇరిగినాయి బొక్కలు. ఒంటి నిండా రాడ్లేసి అతకబెట్టిండ్రు. కొన్ని చిన్న వాటికేమో పట్టిలేసిండ్రు. ఓర్ని, గంతగానం నేను ఏడెవ్వరికి చూడలేదురా. ఏదైనా వచ్చి గుద్దిందట్నారా మరి? ఏడికెళ్ళన్నా పడ్డా పైనుంచి? రక్తపు సుక్క లేదురా, ఒక ఈ నుదురు మీద కొంచెం ఉన్నది. ఇవాళ కొంచెం సేపు అయితే స్పృహలకు అత్తడట. మెల్లగా అడుగుమన్నాడు డాక్టరు. అడుగుండ్రి, అడిగి తెలుసుకోండి. తెలుసుకొని కూడా ఏం చేస్తాన్రా, ఆడిక్కడోడో మరి కొట్టినోడు ఇంకెక్కడోడో. ముందు కొట్టిండా సంగతి అయితే తెలుసుకోండి, తర్వాత ఏం చేయనో ఆలోచించుదాం. ఏమోరా, ఈడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి కూడా దిక్కుమునుగది. ఓడు పట్టించుకుంటాడు. మరిగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీ మామకు తెలిసేమో కొట్టినోడు గిట్ట, ఎందుకు కొట్టిండో మెల్లగా అడగాలి. గదే అనుకుంటానరా, అడిగి మనమే జాగ్రత్తగా ఉండాలి ఇక. సరే పో, మళ్ళీ లేట్ అవుతుంది. సరేరా. టైం బాగానే అవుతుంది. మేఘు ఈరోజు కనీసం గుడ్ మార్నింగ్ మెసేజ్ కూడా పెట్టలేదు. ఏమైంది దానికి? పడుకొని ఉంటుందా? ఫోన్ చేయనా? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? వానికి చేయాలా? అది మరి పడుకోనుందో లేచిందో? హలో మేఘు, ఏమైందే అంత డల్గా మాట్లాడుతున్నా? నేను ధీరుని. ధీరు, పడుకున్నానురా. బాగానే ఉన్నావు కదా? బాగున్నానురా. గుడ్ మార్నింగ్. ఏమైందే నీకు? ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నానురా. కాల్ చేసావు. సరే, మళ్ళీ చేస్తానులే, పడుకో. ధీరు, మాట్లాడరా. నువ్వు పడుకోవే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. లేచానురా, మాట్లాడు.
పొద్దున్న నుంచి మెసేజ్ కూడా పెట్టలేవు కదా గుడ్ మార్నింగ్ అని. అందుకే కంగారు పడ్డాను. ఏమైందే ఇంత లేటుగా లేస్తున్నా? నైట్ సరిగ్గా పడుకోలేదా? వీరు నీకొకటి చెప్పనా? ఏంటే? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానురా. అయితే హ్యాపీనెస్ ఎక్కువైనా పడుకోవా? అది కాదురా, నిన్న నైట్ మావయ్య వచ్చారు. ఏంటి? ఉమ్, నిన్న నైట్ వచ్చారు. డాడీ వచ్చారంటున్నావా? అవునరా. ఏంటే నువ్వు మాట్లాడేది? కనీసం నాకు ఒక మాటైనా చెప్పలేదు. నీకు ఫోన్ కూడా చేయొద్దన్నాడు. మళ్ళీ నైట్ తెలిస్తే ఆ రాత్రికి రాత్రే వచ్చేస్తావని. మళ్ళీ వచ్చేటప్పుడు ముందే ఇన్ఫార్మ్ చేస్తాడంట. ఏంది డాడీ అక్కడికి రావడం ఏంటి? హాస్టల్కి వచ్చాడా? ఉమ్, నా కోసమే, నన్ను చూడ్డానికి. వాట్ ఏ సర్ప్రైజ్. నీకు సర్ప్రైజింగ్గా ఉండేనా? నీకు తెలుసా ముందే? నాకెక్కడ తెలుసురా, నేను ఇంతవరకు మావయ్యతో మాట్లాడలేదు. నిన్న నైట్ నీకు కాల్ చేసి పెట్టేశానా? డోర్ కొడుతున్నారు ఎవరో అని చెప్పాను కదా. డాడీయేనా? కానీ వచ్చి చెప్పింది పెద్ద నాన్న వచ్చారని. అవునా? చూసావా, నిన్న నువ్వేమనుకున్నావు? మావయ్యతో మాట్లాడాలన్నదా అన్నావా? వచ్చేశాడు. వార్డెన్ సార్ ఫోన్ చేశారు కదా, అన్నీ తెలుసుకున్నారంట. నువ్వెక్కడున్నావో తెలిసాక నేను చూడకుండా ఉంటాడా డాడీ? కానీ అంత నైట్ వచ్చేసాడా? తెలిసాక వెంటనే స్టార్ట్ అయ్యాడంట. వచ్చేసరికి నైట్ అయింది పాపం. డాడీ దగ్గర 100% ప్యూర్ లవ్ ఉంటుంది తెలుసా? ఉమ్, ఏమన్నాడే? నా కొడుకుని బాగా చూసుకుంటావా అని అడిగాడు. నువ్వేం చెప్పావు? మీ కొడుకే నన్ను చూసుకుంటాడని చెప్పాను. డాడీ ఎలా ఉన్నాడే? హ్యాపీగా ఫీల్ అయ్యాడా నిన్ను చూసి? చాలా సంతోషపడ్డారా. నాకే కొంచెం కంగారేసింది, మీ డాడీకి నేను నచ్చుతానో లేనోనని. నీ మొహం. మా డాడీకి నువ్వు నచ్చడం ఏంటే? నాకు నచ్చేసావు అంతే. నా ప్రాణాన్ని నువ్వు. నా ప్రాణం అంటే మా డాడీకి నచ్చదా? ఉమ్, మొత్తానికి నువ్వు హ్యాపీయా? చాలా అంటే చాలా. నిన్న నైట్ అంతా బయటే ఉన్నాను తెలుసా. వాణి, మావయ్య, నేను మొత్తం కార్లో తిరుగుతూనే ఉన్నాం. బయటే తిన్నాము, కబుర్లు చెప్పుకున్నాము, చాలా షాపింగ్ చేశాము. వద్దన్నా కూడా నాకు కావాల్సినవన్నీ కొనిచ్చాడ్రా. చెప్పలేదా మరి నువ్వు మా ఆయన కొనిస్తాడని? ఇలా ఏదైనా ఒకటి ఖచ్చితంగా కొనివ్వాలి, అప్పుడే నువ్వు నా కోడలువని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అన్నాడు. ఎంత ముచ్చటేసిందిరా మావయ్యని చూస్తూ ఉంటే. ఎంత జాలీగా ఉన్నాడో. నా కొడుక్కి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు, నువ్వే చూపించాలన్నాడు. మొత్తానికి మా డాడీ నిన్ను కలిశాడనమాట. అసలు కనీసం నా ఫోటో కూడా చూపించలేదారా? నీ ఫోటో కాదు కదా, నీ పేరు కూడా డాడీకి తెలీదు. అడిగాడు స్టార్టింగ్లో, ఇప్పుడు చెప్పనని చెప్పాను. ఊరుకున్నాడు. తెలియగానే వచ్చి వాలిపోయాడంటే చూడు, నీ మీద ఎంత కన్సర్న్ ఉండి ఉంటుందో. ఉమ్, ఏం చేస్తున్నావురా? లేచావా? లేచాను, ఇప్పుడే జాగింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. సరేనా మరి, ఇంకాసేపు ఆడుకో. అందరూ నన్ను మేడం అని పిలుస్తున్నారా. వార్డెన్ సార్ మేడం కూడా. మావయ్య అయితే ఇంకా రోజు కాల్ చేస్తానన్నాడు. ఇక్కడ అందరూ నన్ను మేడం మేడం అని పిలుస్తుంటే ఏదోలా ఉందిరా. అలవాటు చేసుకో. బాయ్ మరి, మళ్ళీ చేస్తాను మధ్యాహ్నం. ఉమ్, బాయ్ రా. ఏయ్, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకో, తినేసి పడుకో. ఉమ్, థ్యాంక్స్ డాడీ. నా మేఘుకి నీ కోడలు స్టేటస్ ఇచ్చేసావు. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావు మేఘు. నా రానివి నువ్వు. లవ్ యూ మేఘు. లవ్ యూ డాడ్. లవ్ యూ సో మచ్. డాడీకి కాల్ చేస్తాను. నాకు చేయొద్దంటాడా? డాడీ ఏం చేస్తున్నాడో ఏంటో. హలో బేటా, గుడ్ మార్నింగ్. డాడీ అప్పుడే చెప్పేసిందారా కోడలు పిల్ల? నాకు చెప్పకుండా వస్తారా డాడీ? ముందే చెప్తే నేను వచ్చేవాడిని కదా. నువ్వెందుకురా అవసరం ఆ రిస్క్? ఇద్దరం ఒకేసారి వెళ్ళడం వద్దు. యా డాడ్, యు ఆర్ రైట్. ఇప్పుడే కార్ దిగానురా. ఎందుకు డాడీ అంతా నైట్ రావడం? ఈరోజు వెళ్తే అయిపోయేది కదా. లేదురా, నా కోడలు గురించి తెలిసాక నేను ఉండలేకపోయాను. నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నాకు కాదు డాడీ, మీ కోడలికి సడన్ సర్ప్రైజ్ అయింది అక్కడ. నీతో అలా చెప్పిందా? మ్మ్.
జిందాకే కాల్ చేశాను. తను కూడా ఇప్పుడే లేచిందంట. పాపం నైట్ చాలా లేట్ అయిందిరా. ఇప్పుడే కాల్ చేశాను చేరుకున్నానని. కాల్ చేసి చేరుకున్నానని కూడా చెప్పేశారా? నా కోడలు రాది, నా బంగారు తల్లి. అది నా కోడలు కాదు, నా కూతురు. ఏంటి డాడీ, చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు మీరు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అనుకున్నాను. అలాంటిది ఎందుకు చెయ్యనురా? నా కొడుకు మరీ అంత పిచ్చోడేం కాదు. వాడి మనసుకి నచ్చింది ఏదైనా సరే దక్కించుకుంటాడు. నేనే వనిరా నీ ఇష్టాల్ని కాదనడానికి. ఇన్ఫ్యాక్ట్ నాకు నచ్చింది నా కూతురు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. లవ్ యూ. లవ్ యూ టు బెటర్. ఆ వార్డెన్కి కూడా వార్నింగ్ ఇచ్చేసి వచ్చాను, నా కోడలు జాగ్రత్త అని. ఏ ఫేవర్ కావాలన్నా అడగమని చెప్పాను. ఎవరిని నా కోడలు వైపు రానివద్దని చెప్పాను. ఎవరు వచ్చినా కూడా అసలు మేఘన అనే పేరు కూడా బయటికి వినిపించొద్దని చెప్పాను. మీకు నేమ్ కూడా అందులో వేరే రాయించాను. ఓన్లీ వార్డెన్స్కి మాత్రమే తెలుసు మీకు నేమ్, ఇంకా తన ఫ్రెండ్స్కి కొందరికి. అంతే డాడీ. మమ్మీకి అయితే ఈ విషయం తెలియదు కదా. మమ్మీకి ఎందుకు చెప్తానురా? నా కోడలు గురించి నేను ఇప్పుడు కేర్ తీసుకుంటాను. నువ్వేం భయపడకు. ఓ గాడ్, ఎంత సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేను డాడీ. నువ్వు నా కోడలు కోడలు అంటున్నప్పుడల్లా ఎంత బాగా అనిపిస్తుందో. మీ ఇద్దరిని మన ఇంట్లో ఎప్పుడు చూస్తానోరా? నా కళ్ళ ముందు మీరిద్దరు ఉంటే ఎంత సంతోషంగా ఉంటాను. ఇంకా వచ్చేస్తుంది డాడీ, ముందే ఉంది. మమ్మీని ఎలాగైనా ఒప్పిస్తాను. యా, ఇప్పుడు మన పని అదే. కానీ ఇప్పుడే కాదురా, ముందు రిజిస్టర్ మ్యారేజ్ అవ్వాలి, దాని తర్వాత ఏదైనా. మ్మ్. ఆ రమేష్ అయితే ఏం ప్రాబ్లం చేయట్లేదు కదా? రమేషా? అదేరా, మేఘనా ఎక్స్ హస్బెండ్. డాడీ, వాడు అసలు హస్బెండే కాదు. ఓకేరా, వాడైతే ఏం ప్రాబ్లం చేయట్లేదు కదా? లేదు. నీకు వాడి గురించి ఎవరు చెప్పారు? నేనైతే ఎప్పుడు డిస్కస్ చేయలేదే. అసలు మేఘనాకి తనకి పెళ్ళయిందని తెలుసు, వాడి గురించి కూడా తెలుసు. మీకు చెప్పిందా? లేదురా, అరవింద్ చెప్పాడు. ఉన్న వాళ్ళ అన్నయ్య? ఆ, అరవింద్ చెప్పాడు. అప్పుడప్పుడు కాల్ చేస్తాను తనకి, అతను నాకు కాల్ చేస్తాడు. అవునా? అయినా ఆ విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్లీ నేను అసలు మీకు ఇదంతా చెప్పొద్దు అనుకున్నాను. నేను డాడీని రా నీకు, నాకు అన్ని విషయాలు తెలియాలి. ఎందుకు నాకు చెప్పొద్దు అనుకున్నావు? మళ్ళీ మాట్లాడదాం డాడీ. నువ్వు ముందు ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ తీసుకో. ఇప్పుడే వచ్చానన్నావు. ఓకేరా, బాయ్. బాయ్ డాడ్, టేక్ కేర్. డాడ్ రమేష్ గురించి మాట్లాడగానే ఒక్కసారి షాక్ అయ్యాను. అసలు వాడి గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి అరవింద్ అన్నకి? మేఘుకు ఆల్రెడీ పెళ్ళయిందని ఏం చెప్పాడో ఏంటో. డాడీ ఏమనుకుంటాడో? నేను ఒక పెళ్ళైన అమ్మాయిని లవ్ చేశానంటే మేఘు గురించి డాడీ ఏమనుకుంటాడో? ఏమనుకున్నాడో ఏంటో. చా, ఒకసారి అనితక్క దగ్గరికి వెళ్తాను. ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏముంది?